ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా, ఈ క్రూర మృగం యొక్క సింహాసనము ఎక్కడ ఉంది అనేదే సర్వ లోకము గ్రహించవలసిన వారై ఉన్నారు. ఈ క్రూర మృగము ఆధిపత్యము సర్వలోకమును పరిపాలించబోతూ ఉన్న ఆ యొక్క యాంటీ క్రైస్ట్కి గుర్తుగా ఉన్నాడు. ఆ క్రూర మృగము ఆ రాజ్యములకు అధిపతిగా ఉన్నాడు. ఆ రాజ్యముల అధిపతిగా ఆ సింహాసనమును అధిరోహించి పరిపాలన చేస్తూ ఉన్న సమయమది. ఈ యొక్క క్రూర మృగం యొక్క సింహాసనం మీద ఈ పాత్ర కుమ్మరించగానే ఆ రాజ్యమునకు చీకటి కమ్మెను అని మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలను ఖర్చుకొంచు ఉన్నారు. ఈ వాక్య భాగాలను మనం చూస్తే ఈ యొక్క సింహాసనము, ఈ రాజ్యము ఏ విధంగా ఏర్పడింది. ఆ మృగము, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ యొక్క 4 అనగా చిరుతపులి, ఎలుగు వంటి పాదములు, సింహపు నోరు వంటి ఆ యొక్క నోరు కలిగినదిగా చాలా ప్రాముఖ్యమైన రాజ్యములు. ఈ రాజ్యముల యొక్క కలయిక వలన ఏర్పడిన ఈ అధికారము ఈ క్రూర మృగమునకు ఇవ్వబడింది. ఈ రాజ్యాలు ఎవరు అనే సంగతి మనం ఇంకా ముందుకు సాగిపోతూ దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. అయితే దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను.